శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీదత్త శరణం మమ. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి విశేషమైన అలంకారాల్లో మహిషాసురమర్ధిని ఈ పేరు వింటేనే తెలియని వాళ్ళు ఉండరేమో. ఎందుకంటే ప్రతి ఇంట్లో, ప్రతి పూజా మందిరంలో, ప్రతి దేవాలయంలో, సత్సంగాల్లో ప్రతి ఒక్కరూ కూడా మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారు. అయ్యగిరి నందిని అంటూ ప్రతి చోట ఆ పాట వింటే శరీరంలో అణువణువు పులకించిపోతుంది. ప్రతి రోమము ఆవేశంతో, తన్మయత్వంతో ఒక ఉగ్రమైన భావన మనలో వస్తూ ఉంటుంది. ఈ పాట ఖచ్చితంగా రాగయుక్తముగా, సంగీతముగా పాడితే అక్కడ ఉండే స్త్రీమూర్తులకు కానీ, పురుషులకు కానీ పూనకములు అంటే అమ్మవారు వారి మీద వాలినట్టుగా వారు ఊగిపోతూ ఉంటారు. శరీరంలో ఉండే ఈడ పింగళ నాడులు, నరాలు స్పందన వల్ల వాళ్ళు ఆ భావనకి లోనవుతూ ఉంటారు. అలాంటి శత్రువులను సంహరించి అమ్మవారు ఆవేశంతో ఊగిపోతున్నట్టు ఉన్న స్వరూపము ఈ మహిషాసురమర్ధిని. నవరాత్రుల్లో చివరి రోజుగా చెప్పే 9వ రూపమే మహిషాసురమర్ధిని. అంటే దశమి ముందు రోజు వచ్చేది నవమి, దశమి పండుగ. కాబట్టి ఈ మహిషాసురమర్ధిని రూపం చాలా విశేషమైంది. దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ అమ్మవారిని మహిషాసురమర్ధిని దేవిగా అలంకరిస్తూ ఉంటారు. బంగారు అలంకరణ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నవమి, దశమి కలిసి వస్తే ఉదయం నవమి మహిషాసురమర్ధిని, సాయంత్రం రాజరాజేశ్వరి అలంకారం చేస్తూ ఉంటారు. అయితే ఈ మహిషాసురమర్ధిని రూపము చూడడం అన్నది చాలా గొప్ప విశేషం అండి. మిగిలిన రూపాలు ఎక్కడైనా కనబడతాయి, కానీ ఈ మహిషాసురమర్ధిని అన్నది కొద్ది ఉగ్ర రూపం. ఏ దేవాలయం పడితే ఆ దేవాలయంలో ఈ రూపం మామూలుగా ఎక్కడా కూడా కనపడదు, తక్కువ. కొన్ని ఆలయాల్లో, ఉపమందిరాల్లో అక్కడక్కడ గోడల దగ్గర పెడుతూ ఉంటారు. కొన్ని ఆలయాల్లో, కొన్ని గ్రామదేవత ఆలయాల్లో కూడా పూర్వకాలంలో గ్రామాన్ని రక్షించేది, దుర్భిక్షాన్ని తొలగించేది కాబట్టి మహిషాసురమర్ధిని యొక్క విగ్రహాలు ఉంటాయి కొన్ని గ్రామాల్లో. అలా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కాటవరము, అల్లాన ద్రాక్షారంలో కూడా చుట్టూ తిరిగే ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి దాటిన తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా చిన్న గోడలో మహిషాసురమర్ధిని విగ్రహం ఉన్నది. అలాగే మెండపేట రథంగుడి సెంటర్లో శివాలయం ఉంది. ఆ శివాలయంలో కూడా 2 శివలింగాలు ఉంటాయి ఒకే ఆలయంలో. అక్కడ కూడా గుమ్మం పక్కనే మహిషాసురమర్ధిని యొక్క విగ్రహం ఉంటుంది. అంటే ప్రాచీన ఆగమశాస్త్రము, వైదిక శాస్త్రము తెలిసిన పండితులు ఆయా రోజుల్లో అలాంటి దేవాలయాల్లో అలాంటి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తుల యొక్క రక్షణకి ఏర్పాటు చేశారు. అలాంటి మహిషాసురమర్ధిని రూపాన్ని ఇక్కడ మనము ఈరోజు ఇంద్రకీలాద్రి దివ్యక్షేత్రంలో అమ్మవారిని అలంకరిస్తారు మహిషాసురమర్ధిని దేవిగా. చండీ సప్తసతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసులైన మహిషాసురుణ్ణి సంహరించిన, లోకోపకారం చేసిన ఘట్టముగా అభివర్ణిస్తారు. అమ్మవారు సింహవాహిని రూపంలో మహిషాసురుణ్ణి సేనాపతులైన చామరుడు ఇలాంటి సమస్త రాక్షసులను, రాజు అయిన మహిషాసురుని కూడా చంపి అదే స్వరూపంతో కీలాద్రి మీద స్వయంభూగా అమ్మవారు వెలిసిందని చెప్పబడుతుంది. అంటే విజయవాడలో ఉండే అసలు సిసలైన రూపం మహిషాసురమర్ధిని రూపం. అందుకే అమ్మవారిని విజయదుర్గా అని పిలువబడుతుంది. అలాంటి తల్లిని సేవించిన, తరించిన అమ్మ యొక్క అనుగ్రహంతో సకల శుభములు మన కలుగుతాయి. సర్వత్రా విజయప్రదముగా మన జీవితము శోభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని పీఠాల్లో, కొన్ని చోట ఈ మహిషాసురమర్ధిని అనంతరము అమ్మవారికి విశేషమైన
మహిషాసుర మర్దిని స్తోత్రం చేస్తూ అష్టోత్తరం చేస్తూ అమ్మవారికి చండీ హోమాలను చేసి పూర్ణాహుతి చేసి శనగలు పంచిపెడుతూ ఉంటారు. ఆ సంప్రదాయాన్ని ఇంకా కొన్ని పీఠాల్లో కొనసాగుతూ ఉన్నది. మరి దశమి రోజు పండుగ, వాటి గురించి రాజరాజేశ్వరి అవతారం గురించి కూడా తెలుసుకుందాం మనం.